కూడుకొని ఉన్నాం. We all appreciate the God's love. మనమందరం దేవుని ప్రేమను నేర్చుకొని పంచుకొని ఉన్నాము. But today time has come again to meet everybody. మరలా మనమందరం ఇలా కలిసి కూడుకున్నట కొరకు దేవుడు మనకి చక్కటి సమయాన్ని ఇచ్చారు. Actually today this program is not in my schedule. వాస్తవానికి ఈరోజు ఇక్కడ వచ్చేటువంటి ప్రణాళిక అయ్యగారికి లేదు. But it's my duty to come here. కానీ ఇది నా యొక్క బాధ్యత ఇక్కడికి రావటం. Because your pastor has taken so much responsibility towards God's word. మీ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చాలా బాధ్యతను కలిగి ఉన్నారు కాబట్టి రావడం జరిగింది. He is doing major role in this work. ఈ స్వార్థ సభలలో మీ పాస్టర్ గారు ప్రాముఖ్యం పాత్రను కలిగి ఉన్నారు. He is doing God's work and taking so many problems as well as his work. దేవుని పని చేస్తూ దేవుని యొక్క పనిలో రకరకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. But still has not left the Lord and he was moving like that. ఆ ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నా దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు. His words will be harsh but his heart will be healthy. మీ పాస్టర్ గారి మాట కఠినంగా ఉంటది కానీ మనసు మాత్రము మంచిది అని చెప్తున్నారు అయ్య గారు. Fear touches his heart and it's a deep, he can understand it. తన హృదయములు తాకినప్పుడు లోతైన విషయాలు మనకే అర్థమవుతాయి. Because my journey is with him so many times we have been gathering moving like that. మేము చాలాసార్లు కలిసి చాలా సుదీర్ఘ ప్రాంతాలు కలిసి ప్రయాణం చేయగా మాకు అర్థమైన విషయం. So many translators have been working with me and have been traveled with me. నాతో చాలా మంది వ్యక్తులు నేను ఇంగ్లీష్లో చెప్పినప్పుడు వాళ్ళు తర్జుమా చేసి నాతో కలిసి ప్రయాణము చేశారు. In Krishna district, Guntur district and Prakasam district. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో చాలా మంది అయ్యగారు ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు తెలుగులో తర్జుమా చేసిన వారు ఉన్నారు. So many like that, but still I have been satisfied with your pastor. చాలా మంది చెప్పారు కానీ మీ పాస్టర్ గారు తెలుగులో చెప్తున్నప్పుడే నాకు సంతృప్తి కలిగిందని చెప్తున్నాడు అయ్యగారు. Because what I speak, he will explain clearly and more. నేను ఏం చెప్తున్నానో దాన్ని పరిపూర్ణముగా చక్కగా వివరించడమే కాక ఇంకొంచెం ఎక్కువగా అర్థమయ్యేలాగా బోధిస్తున్నారు. Because the verses which I have been taken from last some messages, he will be taking with that one and he will explain clearly to everybody. నేను ఏ విషయాలైతే లేఖనముల నుంచి మాట్లాడుతున్నానో ఆ విషయాలను ఇంకొంచెం లోతుగా వివరిస్తూ వస్తున్నారు. Because today we need to know so many things in the Bible which we are unknown about those things. ఈ రోజులలో మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథములో మనకి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి నేర్చుకునే వారై ఉండాలి. So many things we don't know from the Bible. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. Even though we are Christians, we are after the world, but we are unable to know so many depth things in the Bible. మనము క్రైస్తవులమై ఉండి వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ వాక్యములో లోతైనటువంటి అర్థాలు మాత్రము మనం ఇంకా గ్రహింపులేని వారుగానే ఉన్నాం. But God has given us a great chances to speak and to know about His verses. కానీ దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి అంటే దేవుని మాటలను లోతైన విషయాలు మీతో మాట్లాడుతూ కొరకు. He has given a chance to me to speak and to share His love to everybody. దేవుడు మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు, దేవుని ప్రేమను దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించడానికి. Not only you, the people gather here, and the people who are hearing from the long also. ఇక్కడ కూర్చున్న మీరు మాత్రమే కాదు, ఈ మైక బోరు శబ్దం ద్వారా దూరం నుండి వింటున్న వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. Because the ears also will be heard from the far. వినటము అనేటువంటిది దూరం నుంచి కూడా చాలా మంది వింటూనే ఉంటారు. Because God is for everybody and He is for only one God for everybody. ఈయన అందరికీ దేవుడు, ఈయన ఒక్కడు మాత్రమే సర్వమానవాడికి దేవుడై ఉన్నాడు. Because He knows everything, what we do, what we are doing, what we are going to do. మనము ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలో, ఏం చేయబోతున్నామో కూడా సమస్తమును ఆయనకు తెలుసు.
because 3 days onwards we have been coming for the fasting and doing prayers here. మనమందరము కూడా 3 రోజుల నుంచి ఉపవాస సభలలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం ఇక్కడ. It is the last day we have come to the meeting. ఇది ఈ ఉపవాస ప్రార్థనలకు చివరి ఆరాధన. Because it is a great and important day for our lives to be. ఇది ఉపవాస దినము అనేది మనందరి జీవితాలలో ప్రథమ పాత్రను పోషిస్తుంది. Today we are going to see clearly what is the fasting and how we are being in that fasting. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏమయ్యింది, ఉపవాసములో మనం ఎలా పాలుపంపులు పొందుతున్నాము అనేది మనం తెలుసుకోవాలి. If you are in fasting, what happens to us also will be known today. మనం ఉపవాసం ఉంటే, ఉపవాసం ఉన్నప్పుడు మన బ్రతుకున ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనకు అర్థం కావాలి. Before we enter into the God's word, దేవుని వాక్యములోనికి వెళ్ళే ముందు let us have a small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం. Blessed Father in heaven, పరలోకమందున మా తండ్రి, thank you nice day given Lord for us. మీరు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన రోజును బట్టి వందనాలు. As we the children, మేము నీ బిడలముగా in this fasting house has been gathered here, Lord. ఈ ఉపవాస కూడికలలో మేమందరం ఇక్కడ కూడుకుని ఉన్నాము తండ్రి. As this is the last meeting for us, Lord. ఈ ఉపవాస కూడికలకు ఇది చివరి సభ ఆయన. May the Spirit be upon each and every soul. కూడి ఉన్న ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మ నిలిచి ఉండును గాక. That we can be known and we can share your love. మేము నిన్ను ఎరిగి ఉండి నీ ప్రేమను పంచుకుని వారమై ఉండుము గాక. Not only for us, but everybody who is hearing your word. మేము మాత్రమే కాదు, ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో Everybody has to be blessed today. వింటున్న ప్రతి వారికి కూడా నీ ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. Because it is Jesus' name. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Today is a great hour for us. ఈరోజు ఇదొక ఆశీర్వాదకరమైనటువంటి సమయము. Fasting and coming to churches and hearing God's word is different. ఉపవాసము ఉండి దేవుని మందిరంలోనికి రావటం, దేవుని మాటలు వినటం అనేది ఒక ప్రత్యేకమైనది. Generally, when we are fasting, we will be having so much, uncomfortable and going to churches and praying without food and without having food. చాలా మంది ఉపవాసం ఉండి ఆ ఉపవాసములో వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా, అంటే రకరకాలైనటువంటి ఆలోచన భావాలతో కలిగి ఉపవాసము ఉండి బలహీనులైపోయేవారు చాలా మంది ఉన్నారు. In families, so many disturbances, కుటుంబాలలో రకరకాలైన కలవరాలు, so many problems, అనేకమైన సమస్యలు, so many things happening negative towards us. ఇది ఈ రకంగా ఉపవాసంలో ఎన్నో వ్యతిరేకమైన భావనలు, క్రియలు జరుగుతూ ఉన్నాయి. When we go to church with the fasting, నీవు ఉపవాసం ఉండి మందిరంలోకి వెళ్ళినప్పుడు we will be having some belief that it will be solved. నీవు మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు సమస్యలకు జవాబు ఇస్తాడు అనే ఒక నమ్మకం నీవు కలిగి ఉంటావు. Only good will be happen to us. ఉపవాసం ఉన్నప్పుడు మంచి మాత్రమే మన బ్రతుకులో జరుగుతుంది. When we are fasting means we are leaving what we are love things which we are going to eat. మనము ఉపవాసము ఉన్నప్పుడు మనము ఏదైతే ఇష్టపడుతున్నామో దానిని తినటము కాదు. Just we are keeping those things and pondering upon the God. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాటిని విడిచి మనము దేవుని దగ్గరకు రావాలి. We are talking and telling to God that Lord, I have left what all I want and came to you to solve my problems, to share my problems, to come out of the problems. ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి మనం ఏటినైతే ఇష్టపడుతున్నామో వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చాను కనుక నా సమస్యలకు నీవు పరిష్కారం ఇవ్వు అని ప్రార్థన చేయాలి. In families, so many disturbances are there. ఏదో కుటుంబాలలో రకరకాల సమస్యలు ఉన్నాయి. So many things we are facing. రకరకాల సమస్యలు మనం In ఎదుర్కొంటున్నాం. order to have the relief, in order to have come out of those things, we are going to come here and ask God. మనం ఏదైతే అనుభవిస్తున్నామో వాటన్నిటిలోంచి స్వేచ్ఛ కలిగి బ్రతకటానికి ఉపవాసం అని దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. But today, ఈ రోజు we are going to see clearly and briefly about those things. ఈ ఉపవాసముల గురించి మనము సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకుందాం కొద్ది విషయాలు. As we fasting means we are having a belief towards God. ఉపవాసము అనగా ఇదిగో మనము దేవునికి సమీపముగా రావటం. Just having belief and going to God and having thinking that we will be having good, only good.
మనము నమ్మి దేవుని దగ్గర ఒక మంచి మనస్సుతో వస్తే ఆయన మంచి చేస్తాడు అని నమ్మి ఆయన యొద్దకు మనము రావాలి. If you believe, what happens to us? ఇప్పుడు మనము దేవుని నమ్మి ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? If you are fasting and going to church and believing Him, what happens to us? నమ్మి ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతుంది? Let us see what God's word is talking to us. దేవుని వాక్యం ఈ రాత్రి మనతో ఏం మాట్లాడుతుందో విందాం. If we see in Acts 16 chapter 31 verse, అపొస్తలుల కార్యము 16:31 verse, 16వ అధ్యాయము 31వ వాక్యము. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 31. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. the verse is telling to us, ఇక్కడ వాక్యము బోధిస్తుంది, if you are fasting and praying to God, ఉపవాసం అంటే నీవు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, if you are fasting and have a belief on God, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మీద నీవు విశ్వాసముతో ఉన్నట్లయితే, you will believe, you are believing you will be saved, and as well as your family will be saved. నీవు విశ్వాసముతో ఉపవాసము ఉంటే నీవు రక్షణ పొందుతావు, నీతో పాటు నీ కుటుంబము కూడా రక్షించబడుతుంది. So once if you are saved, your family also will be saved. ఒకసారి నీవు రక్షణ అనుభవంలోనికి వస్తే నీ కుటుంబము కూడా ఆ రక్షణ అనుభవంలోనికి వస్తుంది. Because you have been fasting and asking God. కారణం ఏమిటంటే నీవు ఉపవాసము ఉండి ప్రభువుని అడుగుతున్నావు కాబట్టి. You are asking God that I am having so many problems in my families. నీవు ఉపవాసం ఉండి నేను నా కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నవి అని ప్రభుతో I have a belief and come here. నేను నమ్మిని యొద్దకు To వచ్చాను. live out of those things. ఈ యొక్క సమస్యల నుంచి విడుదల Come out of those things. ఏ ఇబ్బందుల నుంచి ఇంకా బయటకు Get వస్తున్నాము, out of those things. ఆ బయటకు వచ్చిన వాటిలో I be with you always after you. ఇదిగో నేను నీతో ఉంటూ ఉన్నానని చెప్తున్నాడు. I am believing totally you. నేను నీ యందు నమ్మిక ఉంచాను. That's why he said that. అందుకని ఇక్కడ చెప్తున్న మాట, If you believe, నీవు నమ్మిన ఎడల you will be saved, నీవు రక్షణ పొందుతావు, and also అలాగే your family will be నీ saved. కుటుంబము కూడా Your రక్షించబడుతుంది. family will not be lived there. నీ కుటుంబము నిన్ను విడిచి రక్షణ నుంచి You విడిచిపోదు. also will be saved. నీవు రక్షణ పొందుతావు. Only thing is, ఇక్కడ విషయం ఏంటంటే you need to save. నీవు మొదట రక్షణ పొందాలి. If you are saved, నీవు రక్షణ పొందితే all your family members will be నీ కుటుంబం saved. అంతా కూడా రక్షణ పొందుతుంది. That's why అందుకని the word says to everybody, ఇక్కడ వాక్యము ప్రతి ఒక్కరితో బోధిస్తుంది, believe in the Lord Jesus, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట you will be saved. నీవు రక్షణ పొందుతావు. And also your family, your household will be saved. అలాగే నీ కుటుంబం యావత్తు కూడా రక్షణ పొందుతుంది. Believing in Jesus is యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనగా believing His birth, ఆయన పుట్టుకను నమ్మాలి, believing His life, ఆయన జీవితమును నమ్ముట, believing His death, ఆయన మరణమును నమ్మాలి, believing His resurrection, ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి, believing His second coming. ఆయన రెండవ రాకడను కూడా మనము నమ్మాలి. You have to believe all these things. నీవు నమ్ముచున్నాను అంటే ఆ నమ్మకములో ఇవన్నీ కూడా ఉండాలి. If you believe, you and your family will be saved. ఇవన్నీ కూడా నీవు నమ్మినట్లయితే నీవు నీ కుటుంబము రక్షణ కలిగి ఉంటారు. Your family have to save means it is based upon yourself only. నీ కుటుంబం రక్షణ పొందాలి అంటే Only if you are saved, the నీ మీద ఆధారపడి family ఉంది. నీవు రక్షణ పొందిన ఆ పునాది మీదే నీ కుటుంబం రక్షణ కలిగి ఉంటుంది. will be saved. If you believe, they also will be saved. నీవు నమ్మితే నీ కుటుంబము కూడా రక్షణ పొందుద్ది. Even though we go to prayer and churches and so many meetings, మనము మందిరాలకి అనేక సభలకు కూడా వెళ్తూ ఉంటాము. if you go only there, you will not be saved. నీవు ఏదో వెళుతున్నామన్న అలవాటుగా వెళితే రక్షణ పొందరు. Simply do not get saved. నీవు అలా వెళ్ళి కూర్చుంటే రక్షణ రాదు. Simply go there and involved in those things, you will not be saved. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో సానుకూలంగా మాట విని ఏదో సాధారణంగా వచ్చేస్తే రక్షణ అనేది నీకు రాదు. Simply go and spend their time, is not saved. ఏదో కాలయాపన చేసుకుంటే అక్కడికి వెళ్ళి వస్తే రక్షణ రాదు. But how you will be saved? నువ్వు రక్షణ అనేది ఎలా కలిగి ఉంటావు? Because ఆయన చెప్తున్నాడు, in the verse is telling that వాక్యం చెప్తుంది, if you believe, you will be saved, and also your family will be saved. నీవు నమ్మితే నీవు రక్షణ పొందుతున్నావు, నీతో పాటు నీ కుటుంబము కూడా రక్షణ If you పొందుతుంది. want to get your family should be saved, నీ కుటుంబం రక్షణ పొందాలి you అంటే should be
saved, మొదట నీవు రక్షణ పొందాలి. if you want to save, నీవు రక్షణ పొందితే you should believe. నీవు నమ్మాలి. If you want to believe, నీవు నమ్మాలి అంటే you should know your condition. నీ స్థితిగతులు ఏంటో నీకు అర్థం You అవ్వాలి. should know your position. నీ పరిస్థితులు అర్థం You కావాలి. should know your standard. నీవు ఎలా ఉన్నావో తెలియాలి. నీకు How you are. నీవు ఎవరివి? You are saved or not saved. నీవు రక్షణ పొందిన వ్యక్తివా, రక్షణ లేని You వ్యక్తివా? are changed or changed. నీవు మార్పు చెందిన వ్యక్తివా, మార్పు చెందని You వ్యక్తివా? are repented or not. నీవు పశ్చాత్తాపము కలిగిన వ్యక్తివా, పశ్చాత్తాపము లేని వ్యక్తివా? You should know properly. ఇవన్నీ కూడా చాలా స్పష్టముగా నీకు అర్థం కావాలి. If you want to know all these things, ఇవన్నీ నీకు అర్థం కావాలి అంటే you should know some types of people. కొంతమంది వ్యక్తుల జీవితాలు నీకు అర్థం కావాలి. You should know the types of people. ఆ యొక్క రక్షణ అనుభవంలో ఉన్న వారి జీవితాలు నీవు సరిగా చూసి తెలుసుకోవాలి. So many types of people are there. రకరకాల వ్యక్తిత్వములు కలిగిన ప్రజలు ఉన్నారు. Just hearing and leaving. ఆ విని విడిచిపెట్టేవారు, Hearing and following. ఆ విని వెంబడించేవారు, Hearing and laughing. ఆ విని నవ్వుకునేవారు, Hearing and running away. విని పరిగెత్తేటువంటి వారు, Hearing and namesake things going on. ఆ విని వారు పేరు గొప్పతనాన్ని కోసమే వినే బ్యాచ్. But which part we are? వీటిలో ఏ స్థితిలో నీవు ఉన్నావు? Which condition we are? నీ పరిస్థితి ఏమయ్యింది? Which standard we are? నీ స్థితి ఏమయ్యింది? Which position we are? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? If you want to know all these things, ఇవన్నీ కూడా నీకు అర్థం కావాలి you అంటే should know నీకు తెలుసుకోవాలి which type of people we are. మనం ఏ రకమైన వ్యక్తులము అనేది మనకు అర్థం Which కావాలి. type of people we stand. మనం ఏ విధమైన వ్యక్తిత్వం కలిగిన వారు In which తెలుసు. condition we have been standard. నువ్వు ఏ పరిస్థితుల్లో నిలవబడుతున్నావు? In which position we are. నీకు ఏ స్థితి ఉంది? Before that, ఈ విషయాలన్నీ కూడా you తెలుసుకునే ముందు should know 3 types of people are there. మూడు రకాలైన వ్యక్తులు ఉన్నారు. Among us, 3 types of people మన are there. మధ్య మూడు రకాలైన వ్యక్తులు ఉన్నారు. 3 types of mingling among us. మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగిన వారు మన మధ్యలో ఉన్నారు. In which type we belongs to, you have to ఈ conclude tonight. మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉన్న వారిలో నీవు ఏ వ్యక్తిత్వం అయ్యింది? Tonight we need to conclude those things. ఈ విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. Let us see one after the other. ఒకదాని వెంట ఒకటి మనం నేర్చుకుందాం. First one, మొదటిది unsaved people. రక్షణ పొందని ప్రజలు. Unsaved people. రక్షణ పొందని ప్రజలు. The second one, రెండవది saved people. రక్షణ పొందినవారు. Third one, మూడవది saving people. రక్షణలో కొనసాగుతున్న ప్రజలు. Even though we are Christians, మనము క్రైస్తవులమైన even though we are baptized, మనము బాప్టిస్మం even పొందిన though we are going to church, మనము మందిరాలకు వెళుతూ even though we are attending the meeting, మనము సభలలో even though పాల్గొంటున్నాము. involving in the Christian work, క్రైస్తవ పనులలో మనము even though పాల్గొంటున్నాము. after the pastors and pastor thing, ఇదిగో ఉపవాసాలలో ఉండి పాస్టర్ గారి వెంట వెళ్తూ ఉన్నాం. we should conclude that ఈ విషయాలని అర్థం కావాలి. we are unsaved people, మనము రక్షణ లేని ప్రజలము. we are unsaved or saved or saving people. మనము రక్షణ లేని వారమా, రక్షణ కలిగిన వారమా, లేదా రక్షణలో కొనసాగుతున్న వారమా? Who we are. మనం ఎవరిని? Today we are going to see each and clearly all this. ఈ విషయాలు మనము చూస్తూ ఉన్నాము. First one, మొదటిది you will see unsaved people. మనము మొదటిగా చూస్తున్నాం రక్షణ లేని ప్రజలను. Unsaved people. రక్షణ లేని వ్యక్తుల గురించి మనం Unsaved చూస్తున్నాం. people, how they are. ఆ రక్షణ లేని వారు అనగా వారు ఎలా ఉంటారు? First we will see only unsaved people. మొదట మనం రక్షణ లేని వారి గురించి చూద్దాం. The unsaved people, రక్షణ లేని వారు in them no change at all. వారిలో అసలు మార్పే ఉండదు. No change at all. మార్పు అనేది ఉండదు. In unsaved people, రక్షణ లేని వారిలో no hope at all. నిరీక్షణ ఉండదు. In unsaved people, రక్షణ లేని వారిలో no peace at all. సమాధానం ఉండదు. In unsaved people, రక్షణ లేని వారికి no God at all. అసలు దేవుని భయమే ఉండదు. In unsaved people, రక్షణ లేని వారు no life at all. అసలు వాళ్ళకి బ్రతికి ఉన్నామన్న సంగతే మర్చిపోతారు. See here, 5 things are there in unsaved people. రక్షణ లేని వారిలో ఉన్న 5 లక్షణాలు.
5 things are there. 5 లక్షణాలు ఉన్నాయి. First one, మొదటిది no change, మార్పు లేని జీవితం, no hope, నిరీక్షణ లేని జీవితం, no peace, సమాధానం లేని జీవితం, no God, దేవుడు లేని బ్రతుకు, no life at all. అసలు జీవితమే లేని బ్రతుకు. They are unsaved people. వాళ్ళు రక్షణ పొందని ప్రజలు. 5 qualities are there in unsaved people. ఆ రక్షణ పొందని వారిలో 5 లక్షణాలు ఉన్నాయి. They possess 5 things. ఈ 5 లక్షణముల చేత నింపబడ్డారు. People means రక్షణ లేని వారు no అనగా change at all, మార్పు లేదు, no hope at all, నిరీక్షణ లేదు, no peace at all, సమాధానం లేదు, no God at all, దేవుడు లేడు, no life at all. జీవితమే లేదు వారికి. We are going to see clearly about these 5 things. ఈ 5 విషయాలు మనం చాలా స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. First one in unsaved people. రక్షణ లేని వారిలో మొదటిది First one, మొదటిది no change at all, మార్పు లేని జీవితం, no change at మార్పు all. లేని జీవితం. If you see Revelation 22nd ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11th verse, 11వ వాక్యం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యం. అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. the word is saying to everybody, ఇక్కడ వాక్యం ప్రతి ఒక్కరికి బోధిస్తుంది. it's talking about unsaved people. ఇది రక్షణ లేని It is జీవితం, talking about the no changing people. మార్పు లేని జీవితం Because గురించి unchanged people, they will not have no hope at all. I mean, they will not be changed, unchanging people. మార్పు లేని వారిలోనికి నిరీక్షణ లేదు, నిరీక్షణ లేదు కనుకనే They వారికి will మార్పు be లేదు. like itself. వారికి ఏ విధమైన రక్షణ No లేదు, change at all. మార్పు లేదు. If they are evildoers, వారిని చెడు చేస్తూ ఉంటే they will do evil things only. వారిని చెడునే చేస్తూ ఉంటారు. If they are filthy, వాళ్ళు అపవిత్రులైతే they will do filthy things and they will be after the filthy work. ఆ అపవిత్రత్వంతోనే వాళ్ళు ప్రవర్తిస్తారు. If they are righteous people, వాళ్ళు నీతిమంతులైతే they will do righteous works and they will be righteous. వాళ్ళు నీతికరమైన క్రియలనే చేస్తారు. If they are నీతిమంతులు. holy, వాళ్ళు పరిశుద్ధులైతే they will be holy unto all the holy things. వాళ్ళు పరిశుద్ధులు కనుక పరిశుద్ధమైన క్రియలనే చేస్తారు. Because కారణం they are unsaved. వాళ్ళు రక్షణ లేని వారు. No change at all. వాళ్ళు రక్షణ లేదు, No change. రక్షణ లేదు. They don't know about anything. వారికి ఏది కూడా They గ్రహింపలేదు. don't know about the salvation. రక్షణ అంటే ఏదో They don't తెలియట్లేదు. know the value of the salvation. రక్షణ యొక్క విలువ తెలియదు. They don't know the importance of the salvation. రక్షణ యొక్క ప్రాముఖ్యత No తెలియదు. change at all. వాళ్ళ మార్పు లేదు. They will be like that itself. వాళ్ళు అలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. Till they get changed, they will be like that. రక్షణ లేని వారు అలా మార్పు లేకుండా వెళ్ళిపోతున్నారు. Because they are unchanged. కారణం ఏంటంటే వాళ్ళు మార్పు చెందాల, Unsaved. మార్పు చెందాల. No change in life. మార్పు అనేది వాళ్ళ బ్రతుకుల్లో లేదు. No change in work. క్రియలలో మార్పు లేదు, No change in worship. ఆరాధనలో మార్పు లేదు, In everything, no change at all. ఏ క్రియలలో ఏ విధానంలో కూడా మార్పు లేదు. No change at all. మార్పు లేకుండా They will be like that. వారు అలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. Unsaved people. రక్షణ లేని వారు. Second part is there. రెండవ భాగము, They have no hope at all. వాళ్ళ జీవితాలలో ఏ విధమైన నిరీక్షణ లేదు. They are unsaved because there is no hope for them. వారు మార్పు చెందాలేదు కనుక నిరీక్షణ అనేది వారికి లేదు. Unsaved people do not have any hope on anybody. మార్పు చెందకుండా రక్షణ లేకుండా ఉంటే నిరీక్షణ ఎన్నడూ రాదు వారికి. No confidence at all. వాళ్ళలో ఏ విధమైన No నమ్మకం proper faith at all. వారికి విశ్వాసం ఉండదు, Nothing at all. ఏది వారిలో ఉండవు. They will not believe anybody. ఎవరిని కూడా వాళ్ళు నమ్మరు, No hope and confidence upon anybody. ఎవరిని నమ్మరు, ఎవరిని విశ్వసించరు. Let us see what God shall talk about this thing. ఈ విషయముల గురించి నిరీక్షణ విషయంలో దేవుడు ఏం బోధిస్తున్నాడు In కదా? 1 Thessalonians, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4th chapter, 4వ అధ్యాయము 13th verse. 4వ అధ్యాయము 13వ వాక్యము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. The word is talking about no hope people.
ఈ వాక్యం నిరీక్షణ లేని ప్రజల గురించి బోధిస్తున్నాడు ఆయన. He's talking about the no hope people at all. నిరీక్షణ లేని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. His voice is telling that ఇక్కడ వాక్యము బోధిస్తుంది. don't worry about who are in the sleep. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో దాని గురించి ఆలోచించకు. Don't worry about the people who are in the sleep. ఇగో ఆ నిద్రపోతున్న స్థితిలో ఉన్న వారి గురించి నీకు సరి అయిన అర్థ గ్రహింపు లేదు. They are not with the hope. వారికి నిరీక్షణ లేదు, No confidence at all. నమ్మకము లేదు, No proper faith at all. సరైన విశ్వాసం లేదు. Don't be like that. మీరు అలా ఉండొద్దు. They are unsaved people. వారు రక్షణ లేని వారు, That's why they not have no hope. అందుకని వారికి నిరీక్షణ లేదు. They don't know about the salvation. రక్షణ నీకు వారికి తెలియదు. They don't know about to get saved. రక్షణ గురించి తెలియదు కనుక No thought about that one. దాని గురించి సరైన గ్రహింపు లేదు. That's why voice is telling to everybody. అందుకని వాక్యం ఇక్కడ బోధిస్తుంది. Don't worry about the people who are in the sleep and sleeping. నిద్రలో ఉండి నిద్రపోతున్న వారి గురించి నీవు ఆలోచించవద్దు. They are sleeping without hope. నిరీక్షణ లేకుండా వారు నిద్రపోతున్నారు. Because they are unsaved people. కారణము వారు రక్షణ పొందని ప్రజలు. Third one is మూడవది in unsaved people. ఈ రక్షణ లేని వారి గురించిన మూడవ మాట, No peace. సమాధానం లేదు. No peace at all. సమాధానం లేని జీవితం. All sorrows will be there. ఆ దుఃఖములన్నీ అక్కడే ఉన్నాయి. All problems will be there. సమస్యలన్నీ వాళ్ళ All పక్కనే ఉన్నాయి. distractions will be అన్ని there. రకాల కలవరాలు అక్కడే ఉన్నాయి. All things without peace in the life. సమాధానం లేకుండా వాళ్ళ బ్రతకంతా They వెళ్ళబుచ్చుతున్నారు. can't move further and backward. వాళ్ళ జీవితాలలో ముందుకు వెళ్ళే విషయాలలో సరైన సమాధానం లేకుండా ఉన్నారు. No peace at all. సమాధానం లేదు. Only like that. అలా జీవిస్తున్నారంతే, Only like that. అలా బ్రతుకుతున్నారు. Let us see what God's word talk about this. దేవుని వాక్యం ఏం బోధిస్తుందో విందాం. We see in Romans 3rd chapter, రోమా పత్రిక 3వ అధ్యాయము 17th verse. 17వ వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:17. శాంతి మార్గము వారు ఎలుగరు, వారు కన్నుల ఎదుట దేవుని భయము లేదు. Unsaved people will not know the peace. శాంతి అంటే వాళ్ళకు సరైన గ్రహింపు లేదు. Unsaved people, they don't know about the peace. వాళ్ళ జీవితాలలోనికి శాంతి అంటే ఏంటో తెలియట్లా. Not know the way of the peace. ఆ సమాధానకరమైన మార్గము వాళ్ళకి తెలియట్లా. Peace is not there in the life. వాళ్ళ జీవితంలో సమాధానం లేదు. They don't know the salvation, how to get the salvation. ఎలా రక్షణ పొందాలో వారికి తెలియట్లా. They don't know how to get out the problems and the sorrows and the destructions and difficulties. సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, కన్నీటిలో నుండి ఎలా బయటికి రావాలో వారికి అర్థం కావట్లా. They don't know how to get out from danger and the destructions. ఇబ్బందుల నుండి, ప్రమాదాల నుండి ఎలా బయటికి రావాలో తెలియట్లా. All this because ఇవన్నిటికి గల కారణం they are unsaved people. వారు రక్షణ పొందకపోవటమే. Unknown about the peace. ఆ రక్షణ అనేది లేకపోవడం వల్ల శాంతి మార్గం వాళ్ళకి అర్థం కావట్లా. About the way of the peace. సమాధానకరమైన మార్గం వాళ్ళకి తెలియట్లా. Unknown about how to cross the things which come across. వాళ్ళ జీవితంలోనికి ఏదైతే వస్తున్నాయో వాటిని ఎలా దాటి ముందుకు వెళ్ళాలో వారికి తెలియట్లా. Because they don't know the salvation and the life of the salvation. కారణం ఏంటంటే రక్షణ జీవితం అంటే ఏంటో వారికి గ్రహింపు లేదు కాబట్టి. No proper peace at all. సరైన సమాధానం వారికి లేదు. Because they are unsaved one. కారణం వారు రక్షణ లేనివారు. The fourth one. నాలుగవది Fourth one, unsaved people. ఆ రక్షణ లేని వారి గురించిన నాలుగవ మాట, No God for them. వారి జీవితాలలోనికి దేవుడే లేడు. No God for them. వారికి దేవుడు లేడు. No God at all. వారి జీవితాలలో దేవుడే లేడు. They themselves is God for them. వారికి వారే దేవుడు They అనుకుంటున్నారు. themselves is God for them. వాళ్ళకి వాళ్ళే దేవుడు They అనుకుంటున్నారు. stand in front of the mirror and see themselves as God for them. అర్థం ఎదుటి నుంచి వాహా నా అంతటా నేనే దేవుణ్ణి గొప్పని అనుకుంటున్నాడు. They think themselves they are God. వాళ్ళు అర్థం ఎదుటి నిలవబడి వారిని గొప్ప చేసుకుంటూ నేనే దేవుడిని అనుకుంటున్నాడు. They think themselves they are God. వాళ్ళంతగా వాళ్ళు దేవుడు మనగా వాళ్ళు అనుకుంటున్నారు. So they cause they are unsaved people. కారణం వారు రక్షణ పొందని వారు. If you see in Ephesians 2nd chapter 12th verse, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక
పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రైస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. In this verse clearly talking about, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. it is talking about the people who think that there is no God for them. ఇక్కడ దేవుడు లేని ప్రజలు ఎలా ఆలోచిస్తాడో జ్ఞాపకం చేయబడుతుంది. How the unsaved people think that there is no God at all. ఈ రక్షణ పొందని వారు దేవుడు లేడు అనేది వారు ఎలా అనుకుంటారో జ్ఞాపకం చేస్తున్నాడు. In those Israelites are living as strangers, ఇక్కడ ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిత్వం అని కలిగి జీవిస్తున్నారు. having no hope at all, నిరీక్షణ లేని బ్రతుకు, without God in the world. దేవుడు లేకుండా లోకములో బ్రతుకుతున్నారు. Israelites don't know what they are doing. ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. They think and they believe nothing at all. వాళ్ళు ఆలోచించరు, నమ్మరు, కాబట్టి వారు బ్రతకాల No మిగిలిపోయింది. God for them to get saved. వాళ్ళ జీవితాలలో దేవుడు లేడు కనుక వాళ్ళ రక్షణ లేని ప్రజలు Without ఉన్నారు. God and without hope, they are moving there itself. ఏ మార్పు లేకోకుండా, నిరీక్షణ లేకుండా, సమాధానం లేకుండా, దేవుడు లేకుండా ఇక్కడికి అక్కడికి అలా తిరుగుతూ They ఉన్నారు. are moving their lives like that. అలా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. As unsaved people. రక్షణ లేని వారుగా, As a unsaved people has no God. రక్షణ లేని బ్రతుకులకు దేవుడు లేడు. There is no God in their mind. వాళ్ళ జీవితాలలో, వారి మనస్సులలో దేవునికి చోటే లేదు. There is no God in their work. వారి క్రియలలో దేవుడు There కనబడట్లా. is no God in their living. వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు కనబడట్లా. No God, no God, no God for them. వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు లేడు లేడు లేడనే నాస్తికత్వంలో బ్రతుకుతున్న ప్రజలు. Those unsaved people they are. వాళ్ళు రక్షణ లేని ప్రజలు. The fourth to fifth one is, ఐదవదిగా, in unsaved people, రక్షణ లేని వారిలో no life at all. జీవితమే లేని వారి బ్రతుకు. No life at all. వారి జీవితానికి In జీవితమే unsaved లేదు. people, no life for them. రక్షణ లేని వారికి జీవము లేదు. Let us see what God's words talk about it. ఆ విషయంలో ప్రభు వాక్యం ఏం చెప్తుందో మనం విందాం. If we see 1 John, మొదటి యోహాను పత్రిక 5th chapter, 5వ అధ్యాయము 12th verse. 12వ వాక్యం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. It is words talking about. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. It is talking about unsaved people. ఇక్కడ రక్షణ లేని వారి గురించి మాట్లాడుతుంది. Unsaved people, no life for them. రక్షణ లేని వారికి జీవం అనేది లేదు. The word says, ఇక్కడ వాక్యం చెప్తుంది, whoever does not have the Son of God ఇక దేవుని కుమారుని నమ్మరు, does not have the life. వారికి జీవము లేదు, No life for them. వారికి జీవితమే లేదు. If they are not accepted, దేవుని కుమారుడిని అంగీకరించని ఎడల no life for them. వారికి జీవము లేదు. Life will not be seen. వారి జీవితాన్ని చూడలేరు ఎక్కువ కాలం. Because కారణం they are unsaved people. వాళ్ళు రక్షణ లేని వారు. Unsaved people has no life for them. రక్షణ లేని వారికి జీవము అనేది లేదు. In unsaved people, you have seen 5 things. రక్షణ లేని వారి బ్రతుకుల్లో 5 లక్షణాలు మనం చూసాం. First one, మొదటిది no change at all. మార్పు లేని బ్రతుకు. Second one, రెండవది no hope at all. నిరీక్షణ లేని జీవితం. Third one, మూడవది no peace at all. సమాధానం లేని జీవితం. Fourth one, నాలుగవది no God at all. వాళ్ళ బ్రతుకుల్లో దేవుడే లేడు. Fifth one, ఐదవది no life at all. వారికి నిత్య జీవము లేదు. If we are unsaved people, రక్షణ పొందని ప్రజలు అనగా if we are unsaved means మనము రక్షణ పొందలేదు. no change in us, మనలో మార్పు ఉండదు. no hope in us, నిరీక్షణ లేదు, no peace in us, సమాధానం no లేదు, God in us, దేవుడు మనలో no లేడు. life in మనకు us. జీవమే లేదు. Totally 5 qualities are there in us. If we are unsaved, రక్షణ పొందలేదు అనంటే మనలో ఈ 5 లక్షణాలు కనబడతాయి. if you belong to unsaved people, నీవు రక్షణ పొందకుండా if ఉంటే, you are in unsaved ones, నీవు రక్షణ పొందని if you are mingling with unsaved group, నీవు రక్షణ పొందని వారితో if కలిసి you are in and going with unsaved ones, వారితో కలిసి నువ్వు వెళ్తూ ఉంటే, think ourselves that we are unsaved ones, రక్షణ పొందని వారితో నువ్వు కలిసి ప్రవర్తిస్తూ no change ఉంటే, at all in ఏ us, విధమైన మార్పు no లేదు. hope at all in us, నిరీక్షణ ఉండదు, no peace at all in us, సమాధానము ఉండదు, no God at all in us, దేవుడు నీలో no లేదు, life at all in us. జీవమే నీకు లేదు. The next one,
రెండవదిగా Next one, రెండవది we are going to see about the saved people. రక్షణ పొందిన బ్రతుకులను గురించి మనం చూడబోతున్నాం. Saved people. రక్షణ పొందిన జీవితం. We have seen about the unsaved people. మనము రక్షణ పొందని వ్యక్తులను చూసాం. Already we have seen about the unsaved people. రక్షణ పొందని వారిని చూసాం. Now we are going to see about the saved people. ఇప్పుడు మనం రక్షణ కలిగిన వారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. Saved people is some different from the unsaved ones. రక్షణ పొందిన వారు రక్షణ పొందకుండా ఉన్న వారికి కొంచెం భిన్నముగా ఉంటారు. వాళ్ళు Different from that one. కొంచెం భిన్నమైన ప్రవర్తన వాళ్ళు ఉంటుంది. Unsaved people already we have seen. మనం రక్షణ లేని వారిని చూసాం. They no change at all among them. వాళ్ళ మార్పు లేదు, No hope at all. నిరీక్షణ లేదు, No peace at all. సమాధానం No లేదు, God at all. దేవుడు లేదు, No life at all. నిత్య జీవం But లేదు. we are seeing of saved people. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, The saved people are having the 5 qualities. ఇక రక్షణ పొందిన వారిలో ఒక 5 లక్షణాలు We ఉన్నాయి. are in that group. ఇప్పుడు మనం ఆ We are లక్ష- having the 5 qualities. మనకు 5 లక్షణాలు Let ఉన్నాయి. us see what are the 5 qualities. ఆ రక్షణ పొందిన వారిలో ఉండవలసిన 5 లక్షణాలు. మొదటిది, If you are in the saved people, మార్పు చెందిన వ్యక్తి you have the faith on the wall. దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. In the saved people, రక్షణ పొందిన you have వ్యక్తి the victory over the world. లోకము పైన జయం ఉండాలి. In the saved people, రక్షణ పొందిన they will వ్యక్తి not continue in sin. పాపాన్ని In the కొనసాగించాలి. saved people, రక్షణ పొందిన వ్యక్తిగా they love God and God's children. దేవుని ప్రజలను ప్రేమిస్తారు. Saved people రక్షణ పొందిన వారు live righteous life. నీతికరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. Only 5 qualities. 5 లక్షణాలు వారిలో ఉన్నాయి. Faith on God. దేవుని మీద విశ్వాసం, Victory over the world. లోకముపై They జయము, will not continue in sin. పాపములో కొనసాగరు. They will love God and God's children. దేవుని ప్రజలు They will live righteous life only. నీతికరమైన జీవితమును మాత్రమే కలిగి ఉంటారు. ఈ 5 లక్షణాలు ఉన్నాయి. 5 లక్షణాలు If ఉంటాయి. you are in a saved one, రక్షణ పొందిన if you వ్యక్తిగా are in a saved group, రక్షణ పొందిన 5 qualities will be ఈ there. 5 లక్షణాలు We will see ఉన్నాయి. clearly 5 qualities were 5 there. లక్షణాలు అంటే మనం What the నేర్చుకుందాం. God is talking with us. దేవుని వాక్యం ఏం How చెప్తుందో the Spirit and what God word is talking with దేవుని us. వాక్యం రక్షణ పొందిన Let us see the first one in the third one. నేర్చుకున్న మొదటి దాన్ని మనం First చూద్దాం. one, మొదటిది faith on God. దేవుని మీద నమ్మకత్వం. Faith on God. దేవుని మీద విశ్వాసం లేక నమ్మకత్వం. It is found in ఇది ఎఫెసీ పత్రికలో చెప్తుంది. Ephesians 2nd chapter 8 verse. 8వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. In the saved people, రక్షణ పొందిన వారుగా first quality, మొదటి లక్షణం faith on the God. దేవుని మీద నమ్మకం. Saved ones will have the faith on the God. దేవుని మీద నమ్మకం అనేది ఉండాలి. Because కారణం the saved will has been saved by the grace of God. రక్షణ పొందారు అంటే అది దేవుని కృప వలనే మీరు రక్షణ By the పొందారు. grace of God, God only has been saved. దేవుని కృప వలనే మీరు రక్షణ పొందారు. It is the faith on God. దేవుని మీద We విశ్వాసం. should have the faith on God that we have been saved by His grace only. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడం బట్టి ఆయన కృప వలన నీవు రక్షణ పొందావు. Complete faith on His grace. పరిపూర్ణముగా దేవుని By which కృపయే. we have been saved. ఆ కృప వలనే నీవు రక్షణ పొందావు. It is not our own doing. ఇది మన క్రియలను బట్టి It is కలిగింది not కాదు. our own work getting from that one. మన క్రియల వల్ల కలిగింది కాదు. Not our own method to get saved. దేవుని యొక్క It రక్షణ is a God's work given to everyone. దేవుని వాక్యము మనకి It is a ఇస్తుంది. God's grace has been given to everyone. దేవుని కృప It నీకు is a ఇవ్వబడింది. God's gift given to everyone. దేవుని వరమే. It is a free gift to everyone to ఇది save. ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ఉచితమైన Not వరం. paying money to anybody. నీవు ఇతరులకైతే డబ్బు కట్టాలి. Only faith on God. కానీ దేవుని విషయంలో నమ్మకం విశ్వాసం ఉంచితే చాలు. Only faith on God. దేవుని మీద నమ్మకం ఉంటే చాలు. Saved people should have the faith on God. దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. If you have faith in God, you are saved once. దేవుని మీద విశ్వాసం ఉంటే నీవు రక్షణ కలిగి ఉంటావు. The second one, రెండవది saved people will have the victory over the world. రెండవది ఏంటంటే రక్షణ పొందిన వారి ఉండే లక్షణం లోకము పైన జయాన్ని కలిగి ఉంటారు. Saved people will have the victory over the world. లోకము పైన జయము. If you see 1 John 5th chapter 4th verse, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు,
లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Overcoming the world about the saved people. రక్షణ పొందిన వారు లోకాన్ని జయిస్తారు. Overcoming the world is of faith. లోకాన్ని జయించాము అంటే దాని అర్థం విశ్వాసము ద్వారానే. Having faith of God is overcoming the world. దేవుని మీద విశ్వాసం ఉంటే లోకాన్ని జయిస్తావు. World means లోకం అనగా desires of the flesh, శరీర ఆశలు, desires of the eyes, ఇదిగో నేత్రాశలు, desires of the pride and position. జీవపు డంబాన్ని కలిగి ఉండటం. Because కారణం desires of flesh, eyes and pride of flesh is from the world. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. Overcoming the world is with the faith only. వీటన్నిటిపైన జయము అనేది కేవలం దేవుని యందు విశ్వాసమును బట్టి జయము. Faith on the God only. దేవుని మీద మాత్రమే నమ్మకం. Not on the world and worldly things. లోకపు క్రియల మీద నమ్మకము కాదు. Our faith should be on God only. మన విశ్వాసం కేవలం దేవుని మీద మాత్రమే ఉండాలి. That means overcoming the world. అప్పుడు నువ్వు లోకాన్ని జయిస్తావు. Having victory over the world. లోకముపై జయం ఉంటది. If you are saved, రక్షణ పొందిన you can వ్యక్తిగా overcome the world. లోకాన్ని జయిస్తావు. In the saved people, రక్షణ పొందిన వారిలో మూడవ లక్షణం. మూడవ లక్షణం, they will not continue in sin. వారు పాపములో బ్రతకరు. If you are saved one, రక్షణ పొందిన you will వ్యక్తిగా not continue in sin. నీవు పాపానిలో కొనసాగవు. Let us see what God's word talk to us. ఆ విషయంలో వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 1 John 3rd chapter 9th verse. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చెయ్యజాలడు. The word is talking to everybody. ఇక్కడ వాక్యం చెప్తుంది. Tonight the word is talking to everybody. రాత్రి వాక్యం ప్రతి ఒక్కరితో If you are saved, రక్షణ పొందిన వారుగా continue in sin. నీవు పాపములో కొనసాగవు. Because కారణం you have been born by the God. నీవు దేవుని ద్వారా జన్మించావు You are కాబట్టి. born by the God. దేవుని ద్వారా You will not జన్మిస్తే do sin at all. నీవు పాపము చెయ్యవు. You will not continue in the sin. పాపములో కొనసాగవు. The seed of God will be in you. దేవుని బీజము నీలో ఉన్న ఎడల. Seed means His word is in you. బీజము అనగా ఆయన వాక్యము నీలో ఉండుట. It is with you. అది నీతో ఉండుట. It is moving with you. నీతో కలిసి It is నడుచుట. rotating with you. నిన్ను మలుచుట. It is touching with నిన్ను you. ముట్టుకొనుట. It is keeping, arguing, making with you. దేవుని వాక్యము నీలో ఉండి నిన్ను నడిపించుట. Always after with you. ఈ వాక్యం ఎప్పుడు కూడా నీతోనే నడుస్తుంది. When the word is there, ఎప్పుడు వాక్యం అక్కడ ఉన్న ఎడల you will not practice any sin. వాక్యము నీ హృదయములో ఉంటే పాపములు ఎప్పుడు You will not కొనసాగవు. continue in sin. నీవు పాపములో ప్రయాణము చేయవు. Every time ప్రతి సమయమున it gives a warning to you. ఆ వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తుంటది. The God's word touches you and makes you and give warning to you. దేవుని వాక్యం నిన్ను ముట్టుకొని నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటది. Because God's seed, God's word is more power. ఎందుకంటే దేవుని బీజము దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది. More power than the world and worldly things. లోకములో ఉన్న వాటి కంటే దేవుని వాక్యము శక్తివంతమైనది. More power than the worldly pleasures. ఇదిగో లోకములో ఉన్నవా వారి కంటే కూడా దేవుని మాట శక్తివంతమైనది. That's why అందుకని saved people will not continue in sin. కాబట్టి రక్షణ పొందిన వారు పాపములో కొనసాగరు. They will not continue in sin. పాపములో కొనసాగరు. The fourth one, నాలుగవది saved people. రక్షణ పొందిన వాళ్ళు నాలుగవ అక్షరం. Fourth one, నాలుగవదిగా the saved people, రక్షణ పొందిన వారిలో they will love God and God's children. దేవుని ప్రజలను ప్రేమిస్తూ ఉంటారు. If you are saved one, నీవు రక్షణ పొందిన వ్యక్తిగా you love God and God's children. నీవు దేవుని ప్రజలను ప్రేమిస్తావు. Always after the God and God's children. నిత్యము దేవుని బిడ్డల వెంట కలిసి ప్రయాణం చేస్తారు. No hate at all. వారిని ఏ మాత్రం కూడా నీవు No anger తిరస్కరించవు. at all. కోపపడవు. Only thing is, ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే you love God and God's children. నీవు దేవుని ప్రజలను ప్రేమిస్తూ ఉంటావు. If you see in 1 John 5th chapter 2nd verse, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 2nd verse, 2వ వాక్యం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదుము.
The word is telling to everybody, ఇక్కడ వాక్యం చెప్తుంది, the saved people love God and God's children. రక్షణ పొందిన వారిలో 4వ లక్షణం దేవుని బిడ్డలను ప్రేమిస్తారు. Loving God and God's children is obeying God's commandments. దేవుని పిల్లలను దేవుని ప్రేమించటము అనగా దాని అర్థం ఏంటి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడటం. Because His words, His commandments are great for us. దేవుని మాటలు ఆజ్ఞానుసారమైనవి గొప్పవై ఉన్నాయి కాబట్టి. Because God said, loving as ourselves to others also. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని ప్రభు ఇచ్చిన మనలను మనం ఎంతగా ప్రేమిస్తామో అలాగే ఇతరులను కూడా ప్రేమించండి. అందుకని నిత్యం ఈ మాటలు ప్రభు మనతో బోధిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు చాలా గొప్పవి మన బ్రతుకుల్లో. నేను రక్షణ పొందిన వ్యక్తిగా దేవుని ప్రజలను ప్రేమించు. 5వది, the saved people live righteous life. రక్షణ పొందిన వారిలో 5వ లక్షణం నీతికరమైనటువంటి ప్రవర్తన. They live righteous life only. వారి నీతికరమైన జీవితంలో మాత్రమే Righteous life. వారిలో అవినీతికరమైన ప్రవర్తన ఉండదు. Only righteous life. వారిని నీతికరమైన ప్రవర్తన మాత్రమే. Because they are saved ones. కారణం వాళ్ళు రక్షణ పొందారు. Let us see what God's word talk about. దేవుని వాక్యం ఆ విషయం ఏం బోధిస్తుందో విందాం. We see 1 John 2nd chapter 29th verse. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వాక్యం చూద్దాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. The word is telling, ఇక్కడ వాక్యం చెప్తుంది, is telling about the righteous love of saved people. రక్షణ పొందిన వారిలో ఉన్న ఆ నీతికరమైన ప్రవర్తన గురించి ఇక్కడ బోధిస్తుంది. We should know that God is righteous. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేవుడు నీతిమంతుడు అని. When you know He is righteous, we should practice righteousness and live according to righteousness. ఆయన నీతిమంతుడైతే మనం నీతికరమైన ప్రవర్తన కలిగి నడుచుకున్న కొరకు మనము కూడా ప్రయత్నించాలి. We are born of God and we have the God's word in us. మనము దేవుని యందు పుట్టాము కాబట్టి దేవుని మాటలు మనలో ఉండాలి. If you, with that word, we can practice righteousness. ఆ మాటలు మనము నిత్యము వాటిని అనుసరిస్తూ నేర్చుకుంటూ ఉంటే మన నీతికరమైన ప్రవర్తన But వస్తుంది. everything with the faith of God. ఇవన్నీ కూడా మూలము విశ్వాసముపై ఆధారపై ఉన్నాయి. Faith on God only. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే We can have anything. సమస్తం నీకు దొరుకుతాయి. We can be in righteous life. అప్పుడు నీవు నీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటావు. But this verse tells us, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది, if you have faith, నమ్మకము you will overcome the world. లోకాన్ని జయిస్తానే విశ్వాసాన్ని కలిగి ఉంటే, If you overcome the world, లోకాన్ని జయిస్తే you will not continue in sin. నీవు పాపములో కొనసాగరు. If you will not continue in sin, మీరు పాపములో కొనసాగని you ఎడల will love God and God's children. దేవుని పిల్లలను మీరు ప్రేమిస్తారు. If you love God and God's children, దేవుని పిల్లలను ప్రేమిస్తే we can live in righteousness. నీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటారు. As a saved person, రక్షణ పొందిన వారిగా you should know these things. మీకు ఈ విషయాలు కరెక్ట్ గా తెలియాలి. Faith is there or not in us. మనలో విశ్వాసము ఉందా లేదా, We are overcoming the world or not. లోకాన్ని జయించామా జయించలేదా, We are continuing in sin or not. పాపములో కొనసాగుతున్నామా విడిచిపెట్టామా, We are living in righteous life or unrighteous life. నీతికరమైన ప్రవర్తన అవినీతికరమైన As ప్రవర్తన. a saved person, రక్షణ పొందిన వారిలో you should know this one. ఈ విషయాలు నీకు తెలియాలి. First one we have seen, మొదటి మనం చూసాం unsaved people. రక్షణ పొందని బ్రతుకు. In them, అందులో no change at all, మార్పు లేదు, no hope at all, నిరీక్షణ లేదు, no peace at all, సమాధానం లేదు, no God at all, దేవుడు లేడు, no life at all. జీవితం లేదు. Second one we have seen, రెండవది మనం చూసాం they are saved people. రక్షణ పొందిన బ్రతుకులు. They will have faith on God. దేవుని మీద విశ్వాసం, They will have the victory over the world. లోకాన్ని జయించుట, They will not continue in sin. పాపములో They will కొనసాగకపోవడం, love God and God's children. దేవుని ప్రజలను They will ప్రేమించడం, live righteous life. నీతికరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. Two things finished. మనం రెండు విషయాలు కంప్లీట్ Unsaved చేసుకున్నాం. finished. Unsaved finished. ఆ రక్షణ లేనిది ముగించబడింది. Saved finished. రక్షణ పొందిన జీవితాన్ని మనం Now we have నేర్చుకున్నాం. come to the last part. ఇప్పుడు చివరి భాగంలోనికి మనం వచ్చాం. Last part. చివరి భాగము, Third part. 3వ భాగము. It is saving person.
ఇది రక్షణలో కొనసాగుతూ ఉన్న జీవితం. saving people, రక్షణలో కొనసాగుతున్న slowly saving people. నిదానముగా రక్షణ పొందడం. Even though you come to church, మందిరానికి వచ్చిన even though you have been baptized, బాప్తిసాలు you పొందిన may be in the communion service, నీవు even ప్రభు బలలో though ఉన్న you are gathering in the meeting, ఆ సభలలో మనము even కూడుకున్న though you are after the pastor, పాస్టర్ గారి వెంట మనం even though you need to pray and pray and నీకు pray, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన but కానీ if you are a saving person, రక్షణ పొందిన వారుగా slowly saving ఈ person, రక్షణలో నీవు నిదానంగా వెళ్తున్నారు. not unsaved or saved, మీరు రక్షణ లేని వారా రక్షణ పొందిన వారా కాదు, but slowly saving. రక్షణ పొందావు నిదానంగా సాగుతున్నది. After the baptism, రక్షణ పొందిన తర్వాత after the going to church, మందిరానికి వెళుతూ ఉండగా no change at all there. మార్పు లేదు వాళ్ళలో. Slowly saving, నిదానంగా వెళ్ళటం, slowly saving. నిదానంగా వెళ్తాం వానపాములాగా. Saving people also have some qualities, నిదానంగా కొనసాగే వాళ్ళలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయంట. because అక్కడ జ్ఞాపకం చేస్తుంది. slowly saving people will not have no confidence at all among them. నిదానంగా రక్షణ కొనసాగే వాళ్ళకి సరి అయినటువంటి నిరీక్షణ ఉండదు అని చెప్తుంది. No correctness at all, వాళ్ళలో సరి అయిన క్రమబద్ధీకరణ జీవితం ఉండదు. no perfectness at all, వాళ్ళలో పరిపూర్ణత ఉండదు. no punctuality at all, వాళ్ళలో సమయ పాలన ఉండదు. no commitment at all, వాళ్ళలో సరి అయిన తీర్మానాలు ఉండవు. only namesake, వాళ్ళు జస్ట్ మేము రక్షణ పొందిన వారము మాత్రమే only అనిపించుకుంటారు. pastor say, పాస్టర్ గారి దగ్గర అట్లా చెప్పుకుంటూ బతుకుతారు. only neighbor say, నిదానంగా ఇతరులకు చెప్పుకుంటూ పోతారు. only father say, తండ్రికి, only mother say, నీ తల్లి, leader say, నాయకులు, only for church say, మందిర పేరు కొరకు, only for ministry say, సభల యొక్క సహవాసాల కొరకు, only for society say, సమాజము కొరకు, only for gaining say. నిదానంగా అలా రక్షణలో మనం వెళ్ళిపోతా ఉన్నాం. Even though you have been going to church, మందిరానికి వెళ్తూ even though you have been baptized, you have been changed, మార్పు లేకుండా but కానీ slowly saving, మీరు నిదానంగా రక్షణలో వెళ్తున్నారు. slowly saving. నిదానముగా But we are going to see what the qualities they are having. నిదానంగా రక్షణలోనికి కొనసాగే బ్రతుకులో ఉన్న లక్షణాలు ఏంటో చెప్తున్నారు. What are the qualities we are going to see now? ఉన్న లక్షణాలు ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. If you see in Colossians 3rd chapter, కొలస్సీయులకు రాసిన పత్రిక 8th verse, 3వ అధ్యాయము 8th verse, 8వ వాక్యము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. the word is talking. ఇక్కడ వాక్యం చెప్తుంది. It is talking about the slowly saving people. ఏదో నిదానంగా Even though you go to church, మందిరానికి even వెళ్ళిన though you are in the meeting, even though you are baptized, even though you are in the communion service, ప్రభువులలో ఉన్న but the verse is telling to కానీ ఇక్కడ everybody, వాక్యం చెప్తుంది. talking about the saving people. ఇక నిదానంగా రక్షణ పొందే Only జీవితం. saving people. నిదానంగా రక్షణ పొందే జీవితం. Only saving people. నిదానంగా రక్షణ పొందే Not జీవితం. completely saved వారి పరిపూర్ణంగా people. రక్షణ పొందిన వారు Only saving people. నిదానంగా రక్షణ వెళ్తున్న He వారు. is telling the word through the words to put away some things. వారిలో కొన్ని విషయాలు జ్ఞాపకం You చేస్తుంది. should put away some qualities. నీలో ఈ లక్షణాలు తొలగించబడాలి. Slowly saving people possess some qualities are there. ఇక నిదానంగా రక్షణ పొందుతున్న వారిలో If they కూడా put away and remove those things, కొన్ని they will లక్షణాలు be. ఉన్నాయి. అవి వారిలో తొలగించబడాలి. After that they can become saved people. అప్పుడే వారి పరిపక్వత చెందిన Till రక్షణ that కలిగిన time వారు. they are only saving people. వారు రక్షణ పొందిన వారు మాత్రమే, Not saved people. రక్షణ పొందిన వారు కాదు. Even though baptized, రక్షణ బాప్తిసం సంబంధించిన even though in the communion service, వాళ్ళలో ఉన్న wherever you are, మీరు ఎక్కడున్నా if you are slowly saving, you are not completely నీవు saved. నిదానంగా రక్షణ కొనసాగుతుంది. దాని అర్థం నువ్వు పరిపూర్ణమైన రక్షణ పొందిన వ్యక్తివి కాదు. God's word is telling to remove all those things. ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. Put away some things away. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. He has given 5 things for us. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. First one, మొదటిది anger. కోపం, Next one, రెండవది wrath. ఆగ్రహం, Third one, మూడవది malice. దుష్టత్వం, Fourth one, నాలుగవది slander. దూషణ, Fifth one, ఐదవది obscene talk from your mouth. బూతులు మీ నోట రావటం. These 5 things are there. ఈ 5
నిదానంగా రక్షణ పొందిన వారిలో ఉన్నాయి. If you are slowly saving person, నిదానంగా రక్షణ if you are in కొనసాగుతున్న the group, ఆ గుంపులో నీవు you ఉంటే have been possessed with this ఈ quality. 5 లక్షణాలు నీలో ఉంటాయి. If you are in this quality, ఈ you 5 లక్షణాలు నీలో are not ఉంటాయి. completely saved. నీవు పరిపూర్ణంగా You are రక్షణ only పొందా. Netflix saved. నీవు పేరుకు మాత్రమే You are రక్షణ only పొందు. saved. నీవు స్నేహితులకు Society saved. సమాజంలో గొప్పగా You are only నడిపించుకోవడానికి, saved. నీవు కుటుంబం గొప్పగా నడిపించుకోవడానికి మాత్రమే రక్షణ పొందావు. You are only saving people. మీరు ఏదో పొందాలి కాబట్టి రక్షణ పొందారంతే. High quality. 5 లక్షణాలు High qualities in the saving people. రక్షణలో నిదానంగా రక్షణ పొందుతున్న వాళ్ళు 5 High లక్షణాలు quality ఉన్నాయి. in slowly saving people. ఈ 5 లక్షణాలు నీలో ఉంటే నీవు నిదానంగా రక్షణ పొందిన First వ్యక్తివి. one, మొదటిది anger. కోపం, Second one, రెండవది wrath. ఆగ్రహము, Third one, మూడవది malice. దుష్టత్వం, Fourth one, నాలుగవది slander. దూషణ, Fifth one, ఐదవది obscene talk from your నీ mouth. నోట బూతులు. Let us see 5 things. ఈ 5 విషయాలు చూద్దాం. 5 things clearly. ఇక్కడ 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. First one, మొదటిది anger, కోపం. irritation. కోపం అనగా ఇతరుల మీద చిరాకు. Anger means irritation, చిరాకు unpleasantness, మనలో సరైనటువంటి full pain in us, మనలో రకరకాలైన బాధలు, having fear in us భయము, because of friendship, ఇదిగో స్నేహాలను because బట్టి, of relationship, సహవాసాలను బట్టి, because of losing jobs we are having so much fright, ఇదిగో because మనం ఉద్యోగాలను పోగొట్టుకున్నట్టును బట్టి, of all the failures you have been having, నీ జీవితంలో అనేకమైనటువంటి ఇదిగో కోపాలను పడి పరిస్థితిని కలిగి ఉండుటను బట్టి, because of all those things, the anger will come from us. వీటన్నిటి మూలాన నీలోనికి ఏమొస్తుంది అనగా కోపం వస్తుంది. Anger arises from us. మనలో కోపము తలెత్తుతూ ఉంది. Anger comes from our body, from mouth. మన నోటి ద్వారా కోపం అనేది బయటకు వస్తుంది. If you want to leave the anger, కోపాన్ని విడిచిపెడితే leave all the irritation, మీరు చిరాకులు, all unpleasant should be get away from that. మనలో సరైనటువంటి All అవగాహన, pain should be removed. బాధలు All తొలగించబడాలి. fear should be removed. భయం మన నుంచి పోయింది. Fear from the friendship, మంచి fear స్నేహాలను from the కలిగి ఉంటాం. relationship, మంచి fear సహవాసాలు from the ఉంటాయి. losing job, మనము జాబులు fear from the పోగొట్టుకున్నాం. marriages, మనము వివాహాలను fear from the failures in our life. ఇవన్నీ కూడా జీవితాలలో తప్పిపోయిన బ్రతుకుల్లో ఉంటాయి. If we leave all those things, anger will be removed from us. ఇవన్నీ నీలో ఉంటే కోపం అనేది అన్ని విడిచిపెడితే నీవు కోపాన్ని పోగొట్టుకుని రక్షణలో కొనసాగుతావు. The second one is the save, slowly saving people. నిదానముగా రక్షణ పొందే వారిలో ఉన్న మరొక లక్షణం Wrath. ఆగ్రహం. Wrath means bad mood. ఆగ్రహం అనగా చెడు ప్రవర్తన, Unhappiness, not happy at all. సంతోషం లేకపోవటం, Extreme anger. ఇదిగో మనము పట్టజాలనంత కోపం, Great anger to beat and to hurt anybody. ఇదిగో ఇతరులను కొట్టి గాయపరిచేంత కోపం, No control at all. అసలు ఏ విధముగా చూసినా నిన్ను నీవు స్వాధీనపరచుకోలేనంత కోపం. It is wrath. ఇది ఒక ఆగ్రహం. The third one, మూడవది malice. దుష్టత్వం. Malice means దుష్టత్వం అనగా ill feeling, దుష్టత్వం అనగా మనము సరైనటువంటి రీతిలాగా అవగాహన లేకపోవడం, hatred, ఇతరులను దూషించటం, revenging on others, ఇతరుల మీద పగ తీర్చుకోవటం, ruthless towards వాళ్ళతో others, మూర్ఖంగా మాట్లాడటం, unkind towards others, వాళ్ళతో దయ లేకుండా మాట్లాడటం, heartless people. మనము సరైన మంచి హృదయం లేకుండా ప్రవర్తించటం, We should leave these things, that is malice. ఇవన్నీ కూడా దుష్టత్వంలో ఉండే లక్షణాలు. We should leave these things ఇవి విడిచిపెట్టాలి. because it is a slow saving person who possesses. ఇవి విడిచిపెడితేనే నువ్వు పరిపూర్ణంగా రక్షణ పొందిన స్థితిలోనికి వెళతావు. The fourth one నాలుగవది is a slander. దూషణ. Slander means దూషణ అనగా insulting others, ఇతరులను అవమానపరచటం, defending others' character, ఇతరుల వ్యక్తిత్వాన్ని గురించి చెడుగా ప్రచారం చేయటం, always liable towards others, ఇతరుల గురించి ఎప్పుడు మనము వ్యతిరేకంగానే మాట్లాడటం, always false allegations towards others, ఇతరులమైన చెడు ప్రచారాలు చేయటం, chit chatting others, ఇతరుల గురించి మనము కించపరిచే రీతిగా మాట్లాడటం, blackmailing others, ఇతరులను మనము ఇదిగో ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి వాళ్ళని భయపెట్టటం, creating bad name on others, వాళ్ళకి చెడు పేరు వచ్చేలాగా ప్రవర్తించటం, damaging their in the public. ఇదిగో సమాజంలో వారిని It is a slander. బాధపరిచేలాగా ప్రవర్తించటం, It is slander. ఇది దూషణ. The fifth one, ఐదవది obscene words from your mouth. మీ నోట బూతులు రాకుండా ఉండాలి. Obscene words.
బూతులు రాకుండా ఉండాలి అనగా Obscene words means unnatural words, ఇక మనం ఊహించని మాటలు, invalid words, భయంకరమైన మాటలు, words of some desire, మనము మాట్లాడే మాటలు ఇతరులను బాధపరిచేవి, words of rule, అది భయంకరమైనటువంటి మాటలు, using filthy language, వాళ్ళని భయంకరమైనటువంటి బూతులతో మాట్లాడటం, using dirty words, వారిని చెడుగా రకరకాలుగా మాట్లాడటం, of giving offensive words towards them, వాళ్ళని గాయపరచడం ఎంత భయంకరమైన అంటే అంత భయంకరంగా మాట్లాడటం, speaking corrupted words, ఇతరులను చెడు ప్రవర్తనలోనికి, ఇతరులను చెడువారుగా మనము ఇతరులకు పరిచయం చేసే రీతిగా మాట్లాడటం, all things belong to obscene words from your mouth. ఇవన్నీ కూడా మీ నోటి ద్వారానే వస్తున్నాయి. 5 things. 5 విషయాలు. First one, మొదటిది anger. కోపం, Second one, రెండవది wrath. ఆగ్రహం, Third one, మూడవది malice. దుష్టత్వం, Fourth one, నాలుగవది slander. దూషణ, Fifth one, ఐదవది obscene talk from your ఇదిగో మీ mouth. నోట బూతులు రావటం, మాట్లాడటం. Now which way we are? ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నాం? Which condition we మన are? పరిస్థితి ఏమయ్యింది? Which position we ఏ are? స్థితిలో ఉన్నావు? Which standard we ఏ are? పరిస్థితుల్లో నిలవబడుతున్నావు? Which standard we are? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? 3 days we have completed the fasting prayer. 3 రోజుల నుంచి ఉపవాస సభలలో పాల్పొంపులు పొందావు. Today dissolve yourself. ఈ రోజు సరి అయిన తీర్మానాన్ని కలిగి ఉండాలి. Clear yourself. నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. Which one you are? నువ్వు ఎలా ఉన్నావు? First one we have seen. మొదటిది మనము చూసాం, It is unsaved one. రక్షణ పొందని వారు, No change at all. మార్పు లేదు, No hope at all. నిరీక్షణ లేదు, No peace at all. సమాధానం No లేదు, God at all. దేవుడు లేడు, No life at all. జీవము లేదు. Second one, రెండవది saved people. రక్షణ పొందిన వారు, Only faith on God. దేవుని మీద మాత్రమే విశ్వాసం, Victory over the world. లోకాన్ని They will జయించడం, not continue in sin. పాపములో They కొనసాగరు, will love God and God's children. దేవుని ప్రజలు They will live only righteous life. నీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటావు. Third one, మూడవది slowly saving people. నిదానముగా రక్షణ పొందటం. They will be having anger. వారికి కోపం, Wrath will be there. ఆగ్రహం ఉంది, Lies will be there. దూషణ ఉంది, Slander will be there. దుష్టత్వం, Obscene talk from their మీ mouth. నోట చెడు మాటలు రావటం. Today how we are. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? The word tells to us. వాక్యం చెప్తుంది, Word talks to us. వాక్యం చెప్తుంది. You have gone to the church మందిరానికి వెళుతూ in the fasting. ఉపవాసాలు You ఉంటూ have gone there ఎలా ఉన్నావు? to tell everything to God, మనమందరము దేవుని మాటలు వింటున్నాం. to solve your problem, నీ సమస్యలకు to come పరిష్కారం, out of the problem, సమస్యల నుంచి బయటికి to రావాలి, solve your problem, ఇబ్బందుల నుంచి బయటికి from all రావాలి, the destruction from your mouth. ఆ నష్టాల నుండి బయటికి రావాలి అంటే Everything you should come out of. వీటన్నిటి నుంచి బయటికి రావాలి. He says words in the verse, he says that ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో మనం విన్నాము, నేర్చుకున్నాం. if you believe God can solve you, నీవు దేవుని నమ్మితే నీకు, if you believe that God will solve all your problems, నీవు దేవుని నమ్మితే దేవుడు నీకు పరిష్కారం all the ఇస్తున్నాడు. things you are facing day to day in your families, in your life, వీటన్నిటిని కూడా నీవు నమ్మినట్లయితే నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తొలగిస్తాడు. if you believe you will be saved. నువ్వు రక్షణ నమ్మితే రక్షణ పొందుతావు. If you are saved, you not only you, your family also will be saved. నువ్వు నమ్మటం వల్ల నీవు మాత్రమే కాదు, నీ కుటుంబంలో కూడా రక్షణ కలిగి ఉంటుంది. Because once you believe, they also will believe. నీవు నమ్మితే నీ బిడ్డలు, నీ కుటుంబం కూడా దేవుని నమ్ముతారు. The verse is telling to us every time, ఇక ప్రతి నిత్యము వాక్యం చెప్తుంది, just believe Him. మీరు దేవుని As you have come, believe and came to His church. దేవుని నమ్మి దేవుని మందిరం, Believe that has been solved all your things which you are నీవు facing. నమ్మితే నీవేవేగా If you అనుభవిస్తున్నావు, believe and say, విడుదల పొంది your రక్షణ family పొందితే also will be saved. నీ కుటుంబం కూడా రక్షణ If పొందుతుంది. you want to get saved, నువ్వు రక్షణ you should know పొందకపోతే which position you are. ఏ పరిస్థితి You are in ఉన్నావు? unsaved position. నువ్వు రక్షణ You are లేని in a స్థితిలో saved ఉంటే, position. రక్షణ And పొందిన slowly saving నిదానంగా position. రక్షణలో ఉంటే Which position నీ you పరిస్థితి are. ఏమైంది? Which position నీ you are. పరిస్థితి ఏంటి? If you want to believe and get saved, నీవు నమ్మి రక్షణ పొందితే you know which position you నీవే are. పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావాలి. Because కారణం, God only can do all things. దేవుడు మాత్రమే అన్ని కార్యాలు చేయగలిగిన వాడు. Solve all things. ఆయన మాత్రమే అన్ని కార్యాలు He is చేయగలిగిన there వాడు. for us. ఆయన మన కొరకు, Nobody is there for us. మన కొరకు ఎవరు He is లేరు. only there for us. ఆయన Only మాత్రమే, one God. ఆయన మాత్రమే Only one God to దేవుడు. everybody. ఆయన ఒక్కడే సర్వ మానవాళికి దేవుడైనాడు, అందరిని రక్షించువాడు. కానీ
which position, which condition is standing you are. నువ్వే పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నిలబడుతున్నావు. You are unsaved, saved or saving. నీవు రక్షణ లేకుండా ఉన్నావా, రక్షణ పొందావా, రక్షణ కొనసాగుతున్నావా? You should conclude yourself. నీ జీవితంలో అవగాహన Whether ఉండాలి. you are saved, రక్షణ పొందిన whether you are baptized, Baptism whether you are only communion serving, నీవు ప్రభువులో if you are truly saving, నిదానముగా రక్షణలు పెడుతూ ఉంటే you can't be saved. నువ్వు రక్షణ పొందినట్లు కాదు. You can't be saved. నువ్వు రక్షణ పొందినట్లు People కాదు. are won't saved. నువ్వు రక్షణ పొందకపోతే Family cannot నీ be కుటుంబం saved. కూడా సరైన రక్షణ By seeing you and knowing you, they will be saved. నిన్ను చూచుటను బట్టి, నిన్ను తెలుసుకున్నట్టును బట్టి నీ కుటుంబంలో వారు కూడా రక్షణ పొందుతారు. Because you believe and gone to the church. నీవు నమ్మావు కాబట్టి You believe and మందిరానికి gone to the church. నువ్వు మందిరానికి You వెళ్తే believe and focus towards the God. దేవుడు నమ్మి You దేవుని believe దగ్గర and ask for the తీసుకుంటావు. నువ్వు God. దేవుని Once అడుగుతున్నావు. you believe and get saved, నీవు నమ్మి రక్షణ పొందుతావు. దేవుడు కూడా రక్షణ పొందుతావు. కారణం He is dead for us. ఆయన నీ కొరకు ఏం He is our చేశాడు? creator. ఆయన మన సృష్టికర్త. He is our redeemer. ఆయన మన He is విమోచకుడు. our sustainer. ఆయన మన He is our creator who created us. ఆయన మన He సృష్టికర్త. is our redeemer who redeemed us. ఆయన నిన్ను విడిపించాడు. He is our sustainer who sustained ఆయన నిన్ను everything. సంరక్షించువాడు. Only thing is, ఎక్కడున్న విషయం ఏమిటంటే we should believe that He is there for us. ఆయన మనకు కొరకు ఉన్నాడని మనం నమ్మాలి. And to believe, you should know that which position you are, నీవు నమ్మితే ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు which అర్థం కావాలి. condition you are, నువ్వే పరిస్థితిలో which ఉన్నావు, standard you are, నీ పరిస్థితి in which group you are. ఏ గుంపులో ఉన్నావు? Unsaved group or saved group or saving group. రక్షణ లేని గుంపులోన, రక్షణ కలిగిన గుంపులోన, రక్షణలో స్లోగా వెళుతున్న గుంపులోన. If you are in unsaved position, నువ్వు రక్షణ లేని స్థితిలో ఉంటే in you no change at all, మార్పు ఉండదు, no hope at all, నిరీక్షణ లేదు, no peace at all, సమాధానము no లేదు, word at all, దేవుడు లేడు, no life at all. నిత్య జీవము If you లేదు. are in a saved group, రక్షణ you పొందిన have the faith of the God. దేవుని మీద You will have the victory over the world. ఈ లోకముపై You will not continue the sin. పాపాన్ని You will have the కొనసాగించు. power of God's children. దేవుని దగ్గర You ప్రజలను live the righteous ప్రేమిస్తావు. way. దేవుని ప్రవర్తన If కలిగి you are ఉంటావు. saving people, నీవు రక్షణ పొందిన you వారుగా are having the anger in you. నీలో కోపము You ఉంటుంది, are having the wrath in you. ఆగ్రహము, You are having the malice in you. నీకు You are దుష్టత్వం, having the slander in you. దూషణ, Always some sin talk from your mouth comes from నీ you. నోట బూతులతో కూడిన మాటలు. You should decide which position you నువ్వు ఏ are. పరిస్థితిలో ఉన్నావో Which నీకు group అర్థం you కావాలి. are. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? Just you need to leave all the anger. కోపాన్ని విడిచిపెట్టండి, Leave all the wrath in you. ఆగ్రహాన్ని Leave విడిచిపెట్టండి, all the malice in you. దుష్టత్వాన్ని విడవండి, Leave all the slander in you. దూషణను విడవండి, Leave all the sin talk from your మీ mouth. నోట బూతులు మానండి. But having only faith on God. కేవలం దేవుని మీద మాత్రమే నమ్మకం Having ఉంచండి. only victory over the world. అప్పుడు లోకాన్ని జయిస్తావు. Should not continue in the sin. పాపంలో కొనసాగవు. Only love God and God's children. దేవుని ప్రజలను ప్రేమిస్తావు. Righteous life. నీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటావు. Have the focus upon these things. ఈ విషయాలపై దృష్టి ఉండాలి. Because కారణం we are not of our own. మనము మన సొత్తు కాదు, We are not of our own. మన సొత్తు కాదు, We are not saved by ourselves. మనము మన సొంతముగా రక్షణ పొందల. We have been saved by His grace. దేవుని కృప వలన రక్షణ Glory is పొందాం. upon us. దేవుని Only thing is, ఇక్కడున్న విషయం ఏమిటంటే just believe. దేవుని And నమ్మండి. you get saved. నువ్వు రక్షణ And also your family will be అలాగే saved. నీ కుటుంబం కూడా Only రక్షణ thing పొందుద్ది. is, you should be completely saved. నీవు ముందు పరిపూర్ణంగా రక్షణ కలిగి ఉండటం Not నేర్చుకో. unsaved. నీవు Not saving. రక్షణ Only రక్షణ saved. కలిగిన వారుగా రక్షణ Only పొందుతున్న వారుగా కాదు ఉండకూడదు. Because కారణం God's power is in us. దేవుని శక్తి మనలో God's ఉంది, glory is in us. దేవుని మహిమ మనలో ఉంది. Wherever we go, ఎక్కడికైనా వెళ్ళు, whatever we do, ఏమైనా it చెయ్యి, will be so. నీవు ఏమైనా చెయ్యి, Solution will be seen. నీవు సమాధానం చూస్తావు. Because కారణం He says that ఆయన చెప్తున్నాడు, He is the way, ఆయనే He is మార్గం, the truth, ఆయన He is సత్యం, the life for us. ఆయనే మనకు What జీవమై else to ఉన్నాడు. do? మనం ఏం చేయాలి? Any problem it is there. ఏ సమస్య Any ఉన్నా, destruction is there. ఏ నష్టము, Anything is there. ఏదైనా He is ఉన్నది. there to solve us. ఆయన నిన్ను He is విడిపించగలిగిన the వాడు. only way for us. ఆయన He మనకు is the only మార్గం, truth for us. ఆయన మనకు He is సత్యం, only the life for us. ఆయనే మనకు జీవం. Only thing is, ఎక్కడున్న విషయం ఏమిటంటే won't be unsaved or saved. Only saved. ఇక రక్షణ లేని వారుగా రక్షణ పొందిన వారుగా కాక రక్షణలో కంప్లీట్ గా రక్షణ పొందిన వారిగా ఉండాలి. Leave all the anger. కోపాన్ని విడవండి, Leave all the wrath. ఆగ్రహాన్ని Leave విడవండి, all the malice. ఇదిగో దుష్టత్వాన్ని Leave all the విడవండి, slander. దోషాన్ని Leave విడవండి, all the obscene talk from your mouth day to day ఇలాగ life. బూతులను
మానండి. Just only have the faith on God. కేవలం దేవుని మీద విశ్వాసం. Only victory over the world. లోకముపై Do జయం. not continue in the sin. పాపములో కొనసాగండి. Love only God and God's children. దేవుని ప్రజలను మాత్రమే ప్రేమిస్తాం. నీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటాం. That's why the word again and again says, అందుకని వాక్యము మరలా బోధిస్తుంది. if you can believe, you and your family will be saved. నీవు నమ్మితే నీవు నీ కుటుంబం రక్షణ కలిగి ఉంటావు. You are completely saved. All things are possible for you. నీకు పరిపూర్ణమైన రక్షణ పొందే సమస్తములు సాధ్యపరచబడతాయి. Don't go. Don't run. మీరు పారిపోవద్దు. Don't fall. దూరంగా వెళ్ళిపోవద్దు. Don't fall after the man-made things. ఇదిగో మనుష్యుడు చేసిన వాటి వెంట నువ్వు పరుగులు తీయొద్దు. Evil thoughts and evil things. చెడు క్రియలు చెడు ఆలోచన వెంట పరిగెత్తొద్దు. Don't enjoy the old and worldly things. లోకములో నువ్వు సంతోషించొద్దు. Change we need. మార్పు అనేది అవసరం. Change we need. మార్పు అవసరం. A complete change. పరిపూర్ణమైన మార్పు. Not little change. కొంచెము మార్పు Not కాదు. little change. కొంచెం మార్పు Not కాదు. half change. సగం మార్పు కాదు. Complete change. పరిపూర్ణమైన మార్పు. Change your attitude. నీ ప్రవర్తనలో మార్పు. Change in your behavior. నీ నడకలో మార్పు. Change your mindset. నీ ఆలోచన మార్పు. Commit yourself to God. పరిపూర్ణమైన Ask Him to మార్పు come into చెంది your heart. దేవుని నాలోనికి రండి He అన్నాడు. will heal you. దేవుని నీ He will మనసులో fill you. పరిపూర్ణంగా He will fill you. నిన్ను He will fill with His glory to you. దేవుని మహిమతో నింపుతాడు ఆయన. That's what you want and all. ప్రతి ఒక్కరు దాని కొరకు That's what you సిద్ధపడాలి. want and all. ప్రతి ఒక్కరు దాని No కొరకు time at సిద్ధపడాలి. all. సమయం లేదు. No source at all. ఏ విధమైన No way at all. No chance at all. నీకు అవకాశం లేదు. Now come to the last ఈ day. చివరి సమయంలో So ఉన్నాం. many things we are seeing. మన జీవితాల్లో చాలా విషయాలు మనం So చూస్తున్నాం. many things we are seeing. చాలా విషయాలు మనం చూస్తున్నాం. We need to come out of this thing. విషయాలని మనం తెలుసుకోవాలి. We want to come out of this thing. వీటన్నిటి నుంచి మనం బయటికి We రావాలి. should not be a slowly saving person. నేను వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే Only a saved person. నిదానంగా రక్షణ పొందిన వ్యక్తి. Only a saved person. రక్షణ పొందిన వ్యక్తిగా As a Christian. ఒక క్రైస్తవ As a Christian church going to church. క్రైస్తవ మందిరములో As a church member. సంఘ As we think that we are going to church. మందిరాలకు As we think that we have been saved and changed. మందిరాలకు వెళ్తాం కాబట్టి రక్షణ పొందిన వారు We should అనుకుంటున్నాం. not be slowly saving ఇదిగో person. నిదానంగా రక్షణ పొందిన బ్రతుకు ఉండకూడదు. We should be always after ourselves. మనం ఎప్పుడు కూడా పరిపూర్ణమైన రక్షణ కలిగిన వారమై ఉండాలి. Because we should take God's word always in us. నిత్యము దేవుని వాక్యం మనలో ఉండాలి. Because totally we too should think we are not God, we are not our property. మనము మనసొత్తు కాదు, దేవుడు మన ఎందు ఏం చేస్తున్నాడు వాటన్నిటిని మనము గమనించాలి. We are God's property. మనము దేవుని సొత్తు. We are created by Him. మనము దేవుని ద్వారా On సృష్టించబడ్డాం. His own image. మనము దేవుని పోలికలో సృష్టించబడ్డాం. His breath is in us. ఆయన శ్వాస మనలో ఉంది. His grace saved us. ఆయన కృప వలన రక్షణ పొందాం. He redeemed us. ఆయన మనల్ని He విమోచించాడు. sustained us in every. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. In His love. ఆయన ప్రేమ. In His love. ఆయన ప్రేమ. Today we have been fasting at the beginning of the day. మనము ఈ ఉపవాస సభలలో ఉన్నాము. Full hope and full commitment, full belief have come here. పరిపూర్ణమైన నమ్మకం మన కలిగి పరిపూర్ణమైన శక్తులకు మన దగ్గరకు వచ్చాం. Prayed and prayed. 3 దినాల నుంచి మనము ప్రార్థనలో కొనసాగుతున్నాం. Prayed about our family. మన కుటుంబాల కొరకు What ప్రార్థిస్తున్నాం. problems which you are facing. మన కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యల Praying about కొరకు, unpleasant things which you are facing. మనం ఏవేవైతే ఇరుకుల్లో ఉన్నామో, Praying about the distresses you are having. మనం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నామో, So many problems. ఎక్కడున్న విషయం ఏమి? So much illness. మన జీవితాల్లో స్వస్థత లేని జీవితం, So many things. ఎన్నో విషయాలు. But how the belief on God came here. మనందరం మనం నమ్మి ఇక్కడికి వచ్చి ఉన్నాం. Came here as a saved person, not saving or unsaved. రక్షణ పొందని వారుగా కాక, నిదానంగా రక్షణలో వెళ్ళేవారుగా కాక, పరిపూర్ణంగా రక్షణ పొందిన వారమై ఇక్కడ ఉండాలి. Because కారణం, if you are saved completely, పరిపూర్ణంగా రక్షణ పొంది ఉంటే gives us eternal life. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. Gives us eternal life. ఆయన నీకు నిత్య జీవం, Which is everlasting forever and ever. శాశ్వతమైన Forever and ever. శాశ్వతమైన Forever and ever. శాశ్వతమైన Forever and ever. శాశ్వతమైన నిత్య జీవములను కుటుంబాన్ని రక్షించడానికి Only thing is, ఎక్కడున్న విషయం you ఏమిటంటే, should know your position. నీ పరిస్థితి ఏంటో నీకు You అర్థం should know కావాలి. your position. నీ పరిస్థితి, Tonight as you go to your home, నీ కుటుంబానికి నిరీక్షణ కలిగి as వెళ్ళాలి. you meet your family, నీ కుటుంబానితో as కలుసుకో, you share with your family, నీ కుటుంబంతో పంచుకో. think that which position you are, నీ పరిస్థితి ఏమిటో పంచుకోవాలి. which standard you నీ are, పరిస్థితులు, which group you are, ఏ గుంపులో ఉన్నావు? unsaved group or saving group. రక్షణ పొందని గుంపులో ఉన్నావా, రక్షణ పొందని గుంపులో ఉన్నావా, నిదానంగా రక్షణ వ్యక్తిగా ఉన్నావా,
సమర్థుడై ఉన్నావు. Everything is possible. ఇవన్నీ కూడా మనకు సాధ్యమయ్యేది. Everything is possible. ఇవన్నీ కూడా మనకు You సాధ్యమయ్యేది. save, your family will be saved. నీవు రక్షణ పొందితే నీ కుటుంబం రక్షణ కలిగి You ఉంటుంది. and your family will be saved. నీవు నీ కుటుంబం రక్షణ కలిగి ఉంటావు. All will be having everlasting power, ever and ever. నీ కుటుంబమును రక్షణ కలిగి శాశ్వతమైన నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. Everlasting forever and ever. శాశ్వతమైన You నిత్య all జీవం. be with happiness. శాశ్వతమైన నిత్య జీవం. Everything is in God's hand. దేవుని వాక్యము దేవుని చేతులు మన బ్రతుకులు ఉన్నాయి. Because as He says to everybody, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది, in the beginning was the Word. ఆది యందు వాక్యం ఉండేది. Word was with God. వాక్యమే Word was దేవుడు. God. వాక్యమే దేవుడు. In the beginning was the Word. ఆది యందు వాక్యం That ఉండేది. Word was with ఆ God. వాక్యము దేవుని యొక్క That Word was ఆ God. వాక్యమే దేవుడు. Whatever the word you read, నీవే వాక్యం whatever the word you take, ఏది whatever the word you touch, ఏది whatever the word you have been taken, ఏ వాక్యం everything is God. అంతా కూడా దేవుడే. You need to believe that word. కాబట్టి నువ్వు నమ్మాలి. If you believe, you will be saved, and also your family will be saved. నమ్మితే నీవు నీ కుటుంబం రక్షణ పొందుద్ది. Everything will be saved. సమస్తమును రక్షణ కలిగి Everybody ఉంటారు. are saved. అందరూ రక్షణ కలిగి Have ఉంటారు. eternal life, నిత్య జీవం. which is for everlasting, forever and ever. నిత్య జీవం Forever and ever. శాశ్వతమైనది. Forever and ever. శాశ్వతమైన Forever and ever. శాశ్వతమైన Forever and ever. శాశ్వతమైన Forever and ever. శాశ్వతమైన Everybody forever and ever. శాశ్వతమైన నిత్య జీవం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. బలమైన వర్తమానం మనం విన్నాం ఈ రాత్రి.